నిజంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో ప్రతి ఒక్కరము స్వీయ పరిశీలనతో ముందుకు వెళ్ళిపోవాలి. వ్యక్తిగతమైన పరిశీలన. ఈ వ్యక్తిగతమైనటువంటి పరిశీలన ఎందుకు కావాలి అని అంటే, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కార్యాలు కానీ, జరిపించుకుంటున్నటువంటి కార్యాలు కానీ, దారుణమైనటువంటి పరిస్థితులు క్రైస్తవ సమాజంలో చోటు చేసుకున్నాయి. వారి కొరకు ప్రకటించడానికి బోధకుల్ని పిలుస్తున్నప్పుడు దేవుని యొక్క చింత కలిగినటువంటి సేవకులు చాలామంది ఆ ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళకి ప్రసంగించాలనుకుంటున్నప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, సమాజం అంటే క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల్ని చాలామంది దేవుని యొక్క భారము గుండెల నిండగా నింపుకున్నటువంటి వ్యక్తులు పిలుస్తున్నటువంటి కార్యక్రమాలకి వాళ్ళు పెడుతున్నటువంటి టైటిల్ చూస్తూ ఉంటుంటే, నిజంగా క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నించుకుని మరలా మేలుకొలుపుతోటి దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతకాలనుకునే ఆలోచన కల్పించేటట్లుగా మాట్లాడుతున్నారు సమాజంలోనూ. నిజంగా వాళ్ళు పెడుతున్నటువంటి టైటిల్ క్రీస్తు గురించే ఆరాధన అంటే క్రిస్మస్, కానీ అందులో క్రీస్తు ఉండడట. క్రీస్తు సంఘం అని టైటిల్ ఉన్నది, కానీ ఆ సంఘంలో క్రీస్తు ఉండడు. ఇవన్నీ క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి మచ్చుకు కొన్ని విషయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఈ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు భారం కలిగినటువంటి సేవకులు క్రైస్తవ సమాజానికి తెలియజేయాలనుకున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సంఘాన్ని ప్రశ్నించేటట్లుగా ఉన్నాయి. సంఘాన్ని ఆధ్యాత్మిక కోణంలో నిలబెట్టగలిగే బోధకుణ్ణి ప్రశ్నించేటట్లుగా ఉన్నాయి. దేవుని మాటలు వినడానికి వస్తున్నటువంటి విశ్వాసుని ప్రశ్నించేటట్లుగా ఉన్నాయి. ఇన్ని ప్రశ్నల మధ్య నలిగిపోతున్నటువంటి ఈ సంఘం ఏ రోజు మేలుకుంటుందని ఎదురు చూస్తున్నటువంటి సేవకులు చూపులు కూడా వాళ్ళని ప్రశ్నించగానట్టుగానే నిలబడుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మీకు ఎందుకు నేను వివరిస్తున్నానంటే, ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు వారి మధ్యలో జరుగుతున్నటువంటి అల్లర్లు కానీ, ఈ ఆధ్యాత్మికతమైనటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఈ దురాగతమైనటువంటి సంఘటనలు కానీ క్రైస్తవేతరులు చూస్తున్నప్పుడు వాళ్ళు చేసుకుంటున్నటువంటి దానికి మనం చేసుకుంటున్న దానికి ఏమాత్రం వ్యత్యాసం లేదు. మేము పండగలు చేస్తున్నాం, మీరు పండగలు చేస్తున్నారు. మేము ఎలా ప్రవర్తిస్తున్నామో మీరు అలా ప్రవర్తిస్తున్నారు. మా ప్లేస్లు ఇవైనాయి, మా ప్లేస్లు అవి అయినాయి అనుకుని వ్యత్యాసం లేకుండా మాట్లాడే పరిస్థితికి దిగజార్చేస్తున్నటువంటి స్థితి కనబడుతుంది ఈరోజు క్రైస్తవ సమాజంలో. ఆలోచించాం. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఈ సంఘ క్షేమాభివృద్ధి గురించి పరలోకమందున్నటువంటి దేవుడు తన దైవ సంకల్పాన్ని తన కుమారుడైన క్రీస్తు గుండెల నిండగా నింపి ఈ భూమి మీదకు పంపిస్తే ఆ త్యాగాన్ని సిలువ యాగం ద్వారా ప్రపంచానికి తెలియజేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నటువంటి చివరి క్షణాల్లో ఒక అదృశ్యమైన వ్యక్తి భుజాల మీద కాడిని పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదృశ్యమైనటువంటి వ్యక్తి భుజాల మీద ఈ కాడిని పెట్టి వెళ్ళిపోయినప్పుడు సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి క్రియను కూడా ఆయనే చక్కగా చూసుకుంటూ ఉంటుంటాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు సంఘంలో కానీ, క్రైస్తవ సమాజంలో కానీ, విశ్వాసుల వ్యక్తిగత జీవితంలో కానీ కనబడలేనప్పుడు నిజానికి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగి చేయవలసినటువంటి అదృశ్యమనే వ్యక్తి సంఘంలోనూ, వ్యక్తుల్లోనూ, బోధకుల్లోనూ, విశ్వాసుల్లోనూ ఉండాలి కదా. ఏమయ్యాడు? ఈ అల్లర్ల వల్ల సమాజం, క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో పాడైపోతుంది కదా. మరి అదృశ్యమైనటువంటి వ్యక్తి, క్రీస్తు మనకు అప్పగించినటువంటి వ్యక్తి ఏమయ్యాడు? జరుగుతున్నటువంటి అల్లర్లకి కారణం ఎవరు? జరుగుతున్నటువంటి అల్లరికి కారణం అంటే సమాజంలో కాదు, క్రైస్తవ సమాజంలోనే ఇవి జరుగుతున్నాయి. వస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులే. గమనించుకోండి, మాకు కాదు అన్నట్టుగా కాదు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితుల విషయమై మనం కానీ ఒకవేళ గుర్తించగలిగితే వాటిని బట్టి క్రైస్తవ విశ్వాసులుగా ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం ఎలా పోరాడాలో మనకు అర్థమవుతుంది. మన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోవాలనుకునే తపన మనకు కలిగే ముందు క్రైస్తవ సమాజాన్ని నిలబడి చూడాలి ఒకసారి.
క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నప్పుడు ఆ సమాజం దేవుని చెబుతున్న మాటల ప్రకారంగా ఉందా లేదా? ఒకవేళ అలా లేకపోతే కనీసం నా బ్రతుకు ద్వారా ఒక సింటము, ఒక పాఠాన్ని క్రైస్తవ సమాజానికి నేర్పించాలి అనుకునే తపననే మనకు కలగాలి. చాలామంది ఉద్యమం చేస్తున్నటువంటి వీరులు చూడండి, వాళ్ళు సంపాదించుకోవాలో, వాళ్ళ ఉద్యోగం ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా యుద్ధానికి వెళ్ళరు. వాళ్ళు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల్ని వారి మింగుడు పట్టలేక, వారు ఏమాత్రం సహించలేక తిరుగుబాటు ప్రారంభిస్తూ ఉంటుంటారు. అప్పుడు వాళ్ళలో కూడా విప్లవ పోరాటం పెరుగుతూ ఉంటుంటుంది. నేను అనుకుంటే విప్లవం నాకు రాదు. సొసైటీని నేను చూస్తున్నప్పుడు, సొసైటీ చెడిపోతుంటున్నప్పుడు నా బాధ్యత ఏంటని నాకు గుర్తుకు చేసేది నేను చూస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లోపాలు నన్ను మేలుకొలుపుతూ ఉంటుంటుంది. ఇది నీకు బాగా అర్థమైతే క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఒక క్రైస్తవుడిగా రూపుదిద్దాలనుకుని నువ్వు మార్చాలనుకునే తప్ప నీకు ఎప్పుడు వస్తుంది అని అడిగితే, క్రైస్తవ సమాజం వాక్యం ప్రకారంగా ఉందా లేదా నా వల్ల అయినా దాన్ని ఏదో ఒక విధంగా క్రీస్తుకి నచ్చినట్లుగా మార్చడానికి నా వంతు ప్రయత్నం చేయాలనుకునే తపన మనకు రావాలి. కాబట్టి బాధ్యతగా మనం అందరం ఈ మాటలు వినండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అల్లర్లకి దేవుడికి ఏమి సంబంధం లేదా అని అడిగితే పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటగా పత్రికను రాస్తూ చెబుతున్నటువంటి మాటలు చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటగా పత్రికను రాస్తూ చెబుతున్నటువంటి మాటల జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఏమని చెబుతున్నాడో. చూడండి ఏమని చెబుతున్నాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లర్లకి కర్త కాదు. ఈ మాట పట్టుకుందండి నిజంగా నన్ను. క్రైస్తవ సంఘాల్లో సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దారుణమైన వికృతమైన చేష్టలు ఈరోజు క్రైస్తవ విశ్వాసుల గుంపుల్లో జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడికి నిలయమైనటువంటి సంఘం అల్లరికి కర్త కాకుండా సమాధానానికి మాత్రమే కర్త అయినప్పుడు ఈ అల్లర్లు జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు అనుకునే ప్రశ్నలు వేసుకున్నాను. అర్థమైందండి. సమాజంలో తిరుగుతున్నప్పుడు ఈ క్రిస్మస్ మీటింగ్స్కి లేదంటే అంతకుముందు మీటింగ్స్కి తిరిగినటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, ఈ క్రిస్మస్ ఇప్పటివరకు జరిగిన క్రిస్మస్లు చాలా క్రిస్మస్లు రికార్డింగ్ డ్యాన్స్కి దానికి సంబంధం ఏమి ఉండదు. ఇంకా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నిప్పుడు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత అమౌంట్ ఇంత వెచ్చించి చేస్తున్నటువంటి దాంట్లో పరిశుద్ధాత్ముడు ఒకవేళ లేకపోతే ఏం ఉపయోగం అది? ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే బాధాకరమైంది. సంఘాలు వ్యక్తిగతంగా సేవకుడి దగ్గర నుంచి విశ్వాసుల వరకు స్వీయ పరిశీలన అతి ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అల్లరికి నాకు సంబంధం ఏమీ లేదు. అల్లరి జరుగుతున్న చోట నేను ఉండను. నేను సమాధానానికే కర్తను కానీ అల్లరికి మాత్రం కర్తను కాదు. జరుగుతుంది నాకు సంబంధం లేదు, నా ద్వారా జరిగేది కూడా కాదు. మరి చేస్తున్న వారందరూ ఏ మైకులో చేస్తున్నారు? ఈ వేడుకలు చేస్తున్న వారు ఏ మైకులో చేస్తున్నారు? ఎవరు నీడ కింద చేస్తున్నారు ఇవన్నీ? అంటే దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రంలో దేవుడు మన గుంపులతో పాటు నడుస్తాడు అనుకునేది అంత అమాయకమైన జనాంగం బయలుదేరిందంటే ఏ విషయాల మీద అవగాహన కలిగి ఉన్నారు ఆధ్యాత్మికంగా? నిజంగా ఈ పరిస్థితులు ఆలోచించి ప్రశ్న వేసుకుంటే కొన్ని పరిస్థితులు ఇంతంత డబ్బులు వెచ్చించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వేడుకలు, ఈ పండగలు అనుకుంటూ వేడుకలు అంటే ఏవైతే చేస్తున్నారో అవన్నీ నిజంగా దేవుడికి సంబంధం లేదంటే మన పరిస్థితి ఎలాగున్నదో ఆలోచించండి. మీరున్న గ్రామాల్లో జరుగుంటుంది ఇప్పటి వరకును. మీరున్న సంఘాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఇలాంటి వాటి విషయమే కనీసం అవగాహన మనం తెప్పించుకోకపోతే
ఈ ఆధ్యాత్మిక చింతనలో ఒక రోజు ఈ గమ్యాన్ని ముగించిన తర్వాత మనం నేరుగా వెళ్ళి ఎక్కడ కూర్చోలో తెలుసా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ఆ రోజు ఆయన అడుగుతున్న ప్రశ్నలకి అమాయకుల్లా తలదించుకుంటే ఊరుకోవడం, అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఆ విషయాన్ని గుర్తించుకోవాలి మనమందరం. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కనుకే సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగి చేసినటువంటి పరిశుద్ధాత్మని అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నా కూడా అల్లర్లు పేటరేగిపోతున్నాయి. అంటే సంఘంలో ఆ పరిశుద్ధాత్ముడి ఉనికి కనబడకుండా వెళ్ళిపోయింది. అంటే పరిశుద్ధాత్ముడి పరిస్థితి ఏంటి? అసలుకేనే ఆయన పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనుకునేవాడు ఒకడు, మా సంఘంలోనే ఉన్నాడు అనుకునే వాళ్ళు ఒకరు, మేము చేస్తుందంతా పరిశుద్ధాత్మ ప్రారంభంతోనే జరిగింది అనుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలాగనుకుంటూ వారి గుడ్డితనంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటే చూస్తున్నటువంటి సమాజాన్ని వాక్యం ప్రకారంగా ఒకవేళ స్కాన్ చేసి చూస్తే పరిశుద్ధాత్ముడు కనబడకపోతే పరిశుద్ధాత్ముడి పరిస్థితి ఏంటి? నిన్ను మార్చడానికి వచ్చాడు, సంఘాన్ని మార్చడానికి వచ్చాడు, విశ్వాసులుగా ఉంటున్నటువంటి వ్యక్తి జీవితాలు బలపరచడానికి, సేవకుడిని మార్చడానికి, ఆయనతో మాట్లాడిపించుకోవడానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడికి సంఘాల్లో పనే లేకుండా పోయిందే. మరి పరిశుద్ధాత్ముడి పరిస్థితి ఏంటి? నిజంగానండి ఈ పరిశుద్ధాత్ముడి గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే క్రీస్తు రెండవ రాకడలో వచ్చే సమయానికి ఆయన ఎదుట ఒక కన్యక పవిత్రంగా ఉంచేటువంటి బాధ్యత తీసుకున్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు అనుక్షణం క్రీస్తు కొరకు సిద్ధపరిచేటట్లుగా మనందరినీ సిద్ధపరుస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే సంఘంలో లేకపోతే ఆ పరిశుద్ధాత్ముడు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే నిజంగానండి 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే యెరూషలేము వీధుల్లో దేవుని చిత్తాన్ని ప్రకటించడానికి పరలోకమందున్నటువంటి దేవుని ప్రేమను గుండెలెండుగా నింపుకుని ఈ భూమి మీద శరీరధారిగా పుట్టినటువంటి క్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆయన చేస్తున్నటువంటి ఆ పనులకు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలకు కానీ భూమి మీద ఉండగుంచకూడదు అనుకుని ఆయన చంపేయాలనుకుని ప్రయత్నించినటువంటి తన సొంత సహోదరులే తనని చంపడానికి సిలువు యాగంతో తీసుకువెళ్ళిపోతున్నటువంటి ఆ దినాల్లో ఆయన ప్రజలందరూ ఆలోచింపదగ్గ మాటలు మాట్లాడాడండి ఆయన పరిశుద్ధాత్ముడి గురించి. ఆ రోజు సిలువు యాగంతో సిలువు పట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి క్రీస్తు తనకు తగిలినటువంటి దెబ్బల గురించి బాధపడలేదు. తన గుండెల్లో ఎంతో బరువైన ఆవేదన ఉంది. నా సొంత సహోదరులే నా పరిస్థితి ఎలా చేశారని, నా సొంత శిష్యుడే నాతో పాటు తిరిగిన వాడు ఎలా చేశారని ఆ గుండెల్లో ఆ భారం ఉన్నా ఆయన ఆలోచించేది తెలుసా? రాబోతున్న రోజుల్లో జరగబోయే ఆలోచనల గురించి మాట్లాడేవాడండి ఆయన గురించి ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. దేవుని సంకల్పం నిర్వీర్యమైపోయే పరిస్థితి ఎలా వస్తుంది అనుకున్నటువంటి ఆలోచన మీద అవగాహన కలిగి సమాజాన్ని మేలుకొల్పడానికి ఎన్నో మాటలు మాట్లాడేవాడు ఆయన. అలాంటి మాటల్లోనండి ఆలోచింపదగ్గ మాట ఏంటో తెలుసా? యెరూషలేము వీధులంటే వెళ్ళిపోతున్నప్పుడు ఆయన గుండెల్లో ఎంతో బాధ ఉంది. ఆ బాధ అంతా చూస్తున్నాడు ఒక పక్క నుంచి. వేషధారణతో ఆయన మీద ఎంతో మమకారం అనుకుని ప్రభువానికి జరిగిందా అనుకుని కన్నీళ్లు గారుస్తున్న వారి వేషధార బ్రతుకులు చూశాడు. ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు కుళ్ళు పట్టుకునేటువంటి ఈ సమాజంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చానని నేనే ఇన్ని కార్యాలు వాళ్ళ కంటికి ముందు కనబడేటట్లుగా చేస్తున్న నన్నే ఇంత దారుణం చేసేస్తున్నారే, నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్త ఈ భూమి మీదకి వస్తాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆదరణకర్త ఈ భూమి మీదకి వేరొక ఆదరణకర్త వస్తాడు. ఆయన పరిస్థితి ఏంటి అనుకుని ఆ రోజు సమాజంతో ఏమని మాట్లాడాడు తెలుసా? కంటి ముందు తిరుగుతున్నటువంటి నన్నే ఎలా పాడు చేశారు మీరు, ఇంత దారుణంగా నన్ను చిత్రహింసలు గురి చేశారు. వచ్చేవాడు సామాన్యుడు కాదు. వస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు సామాన్యమైన త్యాగంతో రావడం లేదైనా. మరలా క్రీస్తు రెండో రాకడలో వచ్చేంత వరకు అది ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ భూమి మీద ఉండిపోవడానికి వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన పరిస్థితి ఏంటైనా ఆలోచించేటట. 33.5 సంవత్సరాలు వాడిని సుఖంగా లేకుండా చిత్రహింసలకు గురి చేస్తే ఆ క్రీస్తు నా పరిస్థితే ఎలాగున్నదనంటే నేను మరలా వచ్చేంత వరకు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉంటే ఆయన పరిస్థితి ఎలాగుంటుందని ఆలోచించి బాధపడి ఆయన ఏమన్నాడో తెలుసా? యెరూషలేము వీధుల్లో వెళ్ళేటప్పుడు లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త
23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. చాలామంది వ్యాఖ్యానకర్తలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క వ్యాఖ్యానకర్త ఒక్కొక్క వ్యాఖ్యానం ఇచ్చారు ఈ రెఫరెన్స్కి. యెరూషలేము క్రీస్తు వచ్చే సమయానికి పచ్చదనంగా ఉంటే, ఆ పచ్చదనాన్ని బట్టి అప్పుడే సహించలేనటువంటి వ్యక్తులు ఇలాంటి దురాఘాతమైనటువంటి చర్యలకు దిగుతున్నారే, నేనే లేకపోతే ఎండి భూములు అయిపోయిన ఈ బ్రతుకుల్లో వారు ఇంకెంత దురాఘాతమైనటువంటి పరిస్థితులు చేస్తారని చెప్పారని వ్యాఖ్యానకర్తలు రాశారు. కొంతమంది వ్యాఖ్యానకర్తలు అన్నారు, వారి కంటి ముందు కనబడుతున్న నన్నే ఎంత చిత్రహింసలు గురి చేశారే, వారి కంటి ముందు ఉన్నానన్న విషయాన్ని కూడా గ్రహించకుండా వారి నచ్చిన బ్రతుకులు బ్రతుక్కున్నారే. పరిశుద్ధాత్ముడు పరిస్థితి ఎలాగుంటుందన్న విషయం నేను తెలుసా? పచ్చి మ్రానుకే ఇలా చేసుంటే ఈ ఎండిన దానికి ఏమి చేద్దురో అని చెప్పి బాధపడ్డాడంటండి. పచ్చి మానుకే ఇలా చేశారంటే ఎండి దానికి ఇంకెలా చేస్తారంటే, ఇంతకీ పచ్చిదేంటి ఎండిదేంటి? పచ్చిది అంటే వాళ్ళ కంటి ముందు సజీవంగా కనబడుతున్నటువంటి క్రీస్తు చేస్తున్నటువంటి కార్యాలు చూస్తున్నా, ఆయన చూస్తున్నటువంటి వ్యక్తులు గుండెల నిండగా కసే పెంచుకున్నారు కానీ, పగనే పెంచుకున్నారు కానీ, ప్రేమగా పలకరించినటువంటి నోరులు లేవండి ఆయన్ని. ఆయన చేస్తున్నటువంటి మేలును గుర్తించకుండా ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులే ఉన్నారు తప్ప, ఆయనకి ఆశ్రయం ఇచ్చి 5 నిమిషాలు ఆయనతో ప్రేమగా మాట్లాడినటువంటి మనసులు లేవు. 33.5 సంవత్సరాలు ఏడ్చాడు. ఆయన వెళ్ళిపోతున్నటువంటి చివరి దినాల్లో బాధపడిన మాట్లాడి తెలుసా? నన్నే ఇలా చేసేస్తున్నారా? ఎండి మానికి ఎలాగుంటుందో నాకు అర్థం కావట్లేదు. పచ్చి మానికంటే 33.5 సంవత్సరాలు శరీరధారిగా నేను ఉన్నాను. ఎండు మాను అంటే అర్థమేంటో తెలుసా? మన కంటికి కనబడలేని ఒక వ్యక్తి ఉంటాడో, ఆ అదృశ్యమైన వ్యక్తి మీద ఈ కాడి పెడతాను. కంటి ముందున్న నన్నే ఈ విషయాలు ఎంత చిత్రహింసలు పెడతంటే, నీకు కంటికి కనబడలేని కాకుండా అంటే మీ మధ్యన జీవమే లేదన్నట్టుగా ఉంటూ మిమ్మల్ని ఆధ్యాత్మిక యాత్రలో జీవంలోనికి నడిపించగలిగే అదృశ్యమైనటువంటి వ్యక్తి పరిస్థితి ఏమవుతుందా అని దాని గురించి ఆలోచించి చింతపడ్డాడండి. సిలువ మోస్తున్నటువంటి చివరి దినాల్లో దాని గురించి మోస్తును. నిజానికి చదువుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి లోతైనటువంటి సందర్భాలు ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉంటున్నటువంటి నిన్ను ఒకవేళ ఇది దేని గురించి మాట్లాడుతున్నారు అన్న విషయం నిన్ను ప్రశ్నించలేకుండా ఉండిపోయిందంటే, నీకు బాధ్యత లేకుండానే బైబిల్ చదువుతున్నావు, బాధ్యత లేకుండానే సహవాసంలో కూర్చున్నావు, బాధ్యత లేకుండానే బోధలో మనం వింటున్నాం. ఒకవేళ బాధ్యతే ఉంటే ఇది ఎవరి గురించా అని ఒక నపుంసకుడు ఎలాగైతే ఆలోచించాడో మనం ఆలోచించదు. మీ మాటల గురించి ఆలోచనలు లేవు మనకి. పరలోకమందున్నటువంటి దేవుని యొక్క గుండెల్లో ఎంత భారం పెరిగింది, ఆ భారానికి నా భుజాలు మోద్దాం అనుకునేటువంటి తప్పన లేవు గనికే సమాజం కంటికి కట్టినట్టుగా కనబడుతుంది. సొదొమ గొమొర్రా ఆ రోజు ఉన్నటువంటి స్థితిని బట్టి లోతు దినాల్లోనూ, ఆ రోజు నోవాహు ఉన్నటువంటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం కొదువు లేకుండా ఈనాడు ఈ సమాజం ఏడుతుందంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఎలాంటి పరిశుద్ధాత్ముడి గురించి ఎందుకు మాట్లాడుతానంటే, పరిశుద్ధాత్ముడి గురించి, ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ విషయంలో పరిశుద్ధాత్మ యొక్క ఉనికి గురించి, ఈ పరిశుద్ధాత్ముడి గురించి చాలా బిజినెస్ జరుగుతుందండి బయట. తెలుసా? పరిశుద్ధాత్ముడు పేరు చెప్పుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధాత్ముడిని పేరు చెప్పుకుని ఎన్నో చెయ్యకూడనటువంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలే కదా వాళ్ళు, దేవుని మాటలు చెబుతున్న సేవకులే కదా. మరి అలాంటిటప్పుడు పరిశుద్ధాత్మ పేరు మీద ఎందుకు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి? మరి ఇంతమంది ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసుడి దగ్గర నుంచి సేవకుల వరకు పరిశుద్ధాత్ముని విషయంలో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే నిజంగానండి మీకు మర్చి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి అన్నాం అనుకోండి, బైబిల్లో లేని మాటలు చెబుతారు. 7 వారాల ఉపవాసాలు ఉండాలి, కనిపెడితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఉందా బైబిల్లోనే 7 వారాలు కనిపెట్టాలని? ఉంది ఎక్కడన్నా?
ఉండదు. 66 పుస్తకాలు నువ్వు కింద మీద పడి దిక్కున్నా ఉండదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకించారంతే. బైబిల్ చదవం కదా మనం, అందుకని మనల్ని ఇలా నడిపిస్తూ ఉండంటారు. నెక్స్ట్ రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని పొందుకోవాలి అంటే ఏం చేయాలని అడిగితే, కోట్లు వెచ్చించి చాలామంది సోకాళ్ళు ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో, పెద్ద పెద్ద స్పీకర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరిని విమర్శించడానికి అది మాట్లాడేది, జరుగుతున్నవే చెబుతున్నాను. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ కొడుకుల్ని అభిషేకించడానికి పాస్టర్కి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చి అభిషేకం చేయించుకున్నారండి. ఏం అడిగితే పరిశుద్ధాత్ముడు అభిషేకాన్ని వీళ్ళ మీదకి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మని నేను పొందుకోవాలంటే ఏంటో తెలుసా? బాగా పెద్ద పెద్ద ఎవరైతే దైవ సేవకులుగా ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళందరి చేతులు నా మీద పెట్టుకుని, ఆలివ్ ఆయిల్ ఏదైతే ఉందో ఒలివ నూనె నా నెత్తి మీద నుంచి అలా పోసుకుంటూ ఉండి వీళ్ళందరూ నిలబడి ప్రార్థన చేస్తుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు నా మీదగా అలా దిగి వస్తుంటాడు. ఇవన్నీ ఎక్కడో వింటున్నట్టుగా లేవు. పాత నిబంధనలో సంసోని మీద, సమూయేలు మీద, సౌలు మీద సమూయేలు పోసినట్టు ఇవన్నీ గుర్తొస్తుంటాయి చూడండి, అక్కడక్కడ పాయింట్లు అన్నింటినీ. అంటే అక్కడ ఉంటున్నటువంటి విషయాల్ని ప్రజల్లోనికి చొప్పించి ఈనాడు పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఈ సమాజంలో ఎన్నో మాటలు చెప్పారు. అది వాస్తవికమైన సంగతికి ఏమాత్రమైన రుజువులు పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు నాకంటూ ఉన్నటువంటి ఆ చట్టమైనటువంటి క్రొత్త నిబంధనలు ఎక్కడైనా రాసున్నదని అడిగితే ఎక్కడ ఉండదు. అవి ఎక్కడ ఉండదు. మరి వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు? వీళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే బైబిల్ వీళ్ళ గురించి ఏమందో తెలుసా? చూడండి ఒకసారి. తీతు రాసినటువంటి పత్రిక సంఘం గురించి మాట్లాడుతూ పౌలు గారు తీతు అనేటువంటి ఒక యవనస్తు సేవకుడికి రాస్తూ చెబుతున్నటువంటి మాటలు ఏమని చెబుతున్నాడు చూడండి. ఇంత దుర్మార్గమైనటువంటి మాట చెబుతూ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులు వారి ఆధ్యాత్మిక జీవితాలు చెడగొడుతున్నటువంటి వారు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నారా, వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయి అన్న విషయాన్ని చెబుతున్నటువంటి మాటలు చూడండి. తీతు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకి పత్రికను రాస్తూ చెబుతున్నటువంటి మాటలు మొదటి అధ్యాయము 16వ వచనం చూసారే. ఏమని చెప్తున్నారు? మాకు దేవుడు తెలుసు అంటారు. దేవుడు మాకు తెలుసు, దేవుడి గురించి పూర్తిగా 66 పుస్తకాల మీద మాకు అవగాహన ఉంది. శబాష్. వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే చెబుతున్నారో చూడండి ఒకసారి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యమైనటువంటి పనులు, అవిధేయులు, దేవుని మాట ధిక్కరించి వారి మాటలను మాత్రమే ప్రజల్లో చెప్పేటువంటి అవిధేయులు, దేవుడు ఏ కార్యక్రమాలు చేసి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో నిలబెట్టమన్నారో వాటన్నిటి సత్కార్యాల విషయంలో భ్రష్టులయ్యుండి వారు చేస్తున్నటువంటి క్రియల వలన మాకు దేవుడు తెలుసని చెబుతున్నారు. కానీ వీళ్ళ బ్రతుకుని చూస్తే అర్థమవుతుంది దేవుడి కొసాన్ని కూడా వీడికి అర్థం కాలేదనుకుని, ఏమాత్రం అర్థం కాలేదని అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ప్రశ్నించుకునేటువంటి మాటల బోధలు మనకు వినబడుతున్నప్పుడు ఆ వినబడుతున్నటువంటి బోధలకు మనమందరూ కూడా లొంగిపోతున్నట్టుగా ఆయన దగ్గరికి పరిగెట్టుకుని ఆ మాటలు విని మన జీవితాలు సరి చేసుకుని పాడైపోతున్న క్రైస్తవ సమాజానికి మేల్కొల్పే క్రీస్తు సైనికుడిగా నిలబడవలసిన బాధ్యత మన దగ్గర ఉంది. ఆ బాధ్యతను భుజాల మీద పెట్టుకునే వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? ఆ బాధ్యతను భుజాల మీద పెట్టుకునేటువంటి ఆ తపన ఎవరిలో ఉంది చెప్పండి? మీరు అనుకోవచ్చు పరిశుద్ధాత్మని సంపాదించకపోతే ప్రాబ్లం ఏంటి అనుకుని. చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ ముసుగులోనే ఇన్ని దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నారు. పరిశుద్ధాత్మని పొందుకుంటే జీవితాలు ఎలాగుంటాయి అనుకుని చూపించి ఆ పొందుకోవాలంటే డబ్బులు ఇస్తే బాగుంటుంది అనుకుని చెప్పేవాళ్ళు ఒకలైతే, 7 వారాలు ఉపవాసాలు ఉండమని చెప్పేవాళ్ళు ఒకలైతే, సేవకుల చేత చేతులు పెట్టుకుని అభిషేకించబడితే వాళ్ళకు వస్తుందని ఒకరు చెబుతూ ఉంటే ఇన్ని బోధల్లో ఏది సత్యమో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ సెమినార్కి మీరు అందరూ వచ్చారు. మీలో చాలామందికి క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలాసార్లు నేను వేదిక మీదకి వెళ్తున్నప్పుడు వాళ్ళు కొన్ని డినామినేషన్, ఇప్పుడు కూడా డినామినేషన్లు ఈ జబ్బు ఏంటో నాకు అర్థం కాదు. నాకు ఏ డినామినేషను లేదు. నా డినామినేషన్ వల్ల క్రీస్తు ఒకటే. ఈ డినామినేషన్ల పేర్లు చెప్పుకుని మీరు ఏ డినామినేషన్ నుంచి వచ్చారు ఇలా మాట్లాడుతూ ఉండంటారు.
ఒక్కొక్కరితో ఒక్కొక్క బాణీ మాటది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ మీరు అభిషేకం పొందారా మీరు? ఒక ఆయన అడిగారు నన్ను ఎందుకు పిలిచారు అనుకున్నారు? అక్కడ కూర్చోడానికి కాదు, వాక్యం చెప్పడానికి పిలిచారు నన్ను. పిలిచినటువంటి వ్యక్తులన్నీ ఏమడిగారు తెలుసా? అందులో ఉన్నటువంటి కొంతమంది సేవకులు, పిలిచిన వాళ్ళు కాదు, పక్కన ఉన్నటువంటి సేవకులు, అభిషేకం పొందారా? అభిషేకం పొందడం అంటే ఏదో బైబిల్ పట్టుకుని వచ్చేసావా, లేకపోతే అభిషేకం పొందావా? అభిషేకం అంటే మీ దృష్టిలో అడిగాను నేను. అభిషేకం అంటే కొంతమంది సేవకుల్ని పిలుచుకుని వాళ్ళ చేతులు హస్తనిక్షేపం చేసి వాళ్ళ ఆ తైలంతో మిమ్మల్ని అభిషేకించి ఆ రోజు మిమ్మల్ని ప్రతిష్ఠిస్తారే, అది జరిగిందా అని అడిగారు. లేదు సార్ అనేసి. ఓకే తనే ఏకతాళిగా నవ్వడం, అక్కడ వెకిలిగా నవ్వడం. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఇలా చేతులు పెట్టి అభిషేకం పొందేస్తే సరిపోతుంది అనుకునేటువంటి తత్వంలో కనీసం మనకు మనమే సరి చేసుకుని మనమే పరీక్షించుకునే పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉన్నదంటే చూడండి. బోధకులు అలాంటి పరిస్థితులు ఉన్నారు. అందరినీ యాది మాట్లాడేది సత్య సంబంధులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరైతే అబద్ధంలో బ్రతుకుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మనం అందరికీ మేలుకొలుపు అవసరం. వీటి మీద జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యాల మీద కనీసం మనమైనా ఒక అవగాహన కలిగి సమాజంలోనికి వెళ్ళినప్పుడు జరుగుతున్నది ఇది తప్పురా, జరగవలసింది ఇది అనుకుని వాక్యరూపంగా వాళ్ళు చెప్పడానికి ఇదిగో ఇలాంటి వేదికలు దేవుడు ఏర్పాటు చేస్తుంటే మనం నేర్చుకుని వెళ్ళి సమాజానికి చెప్పాలి. ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మొట్టమొదటిదే పరిశుద్ధాత్ముడిని ఎలా పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడిని ఎలా పొందుకోవాలి? పొందుకున్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తూ ఉంటుంటాడు? పరిశుద్ధాత్మని పొందుకోవడం ఎలాగా, పరిశుద్ధాత్మని పొందుకుంటే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తూ ఉంటుంటాడో, పరిశుద్ధాత్మని పొందుకోకపోతే ఏం నష్టం జరుగుతుంది? ఈ 3 ప్రశ్నలు సమాధానం నేను చెప్తాను. పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మని పొందకపోతే జరిగే నష్టాలేంటి, పరిశుద్ధాత్మని పొందుకున్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు? ఈ 3 మీ దగ్గర ఉన్న నోట్బుక్కుల్లో కన్నా మీ గుండెల్లో ఎక్కువగా నింపుకోండి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. ఇవి రాసుకోవలసిన వాళ్ళు రాసుకోండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇవి. ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మని పొందుకోకపోతే జరిగే నష్టాలు. పరిశుద్ధాత్మని పొందుకోకపోతే జరిగే నష్టాలు మొట్టమొదటి దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్దాం. పరిశుద్ధాత్మని మనం పొందుకోకపోతే జరిగే నష్టం ఏంటంటే చాలా విషాదకరమైనటువంటి మాట, చాలా బాధాకరమైన మాట. పరిశుద్ధాత్మనే మనం పొందుకోకపోతే నిజానికి దేవుని భక్తి గురించి అన్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే దేవుడంటే గుండె నిండగా ప్రేమ పెట్టుకున్నటువంటి పిల్లలు ఉంటారండి. కానీ సరైన ప్రాసెస్లో వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తర్ఫీదాలాగా ఇచ్చారు. మీలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తపన ఉంటుంది. దేవుడంటే చాలా మమకారం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. కానీ ప్రొసీజర్ ఏంటో తెలియక కొన్ని తప్పటడుగుల ద్వారా దేవుని సన్నిధికి చేరుకుంటూనే ఇదే భక్తి అనుకుని ఉంటున్నటువంటి పిల్లలు మనలో చాలామంది ఉంటారు. మీరందరూ కూడా ఒకరికొకరు ప్రశ్నించుకోండి, ఇది నా జీవితంలో జరిగిందా లేదా? పరిశుద్ధాత్మని నేను పొందుకున్నానా లేదా? పొందుకోలేనందుకేనేమో నేను నీ నష్టాల్లోనికి వెళ్ళిపోయాను. పొందుకుంటే ఈ విధంగా ప్రవర్తిస్తానా? మీకు మీరే చెక్ చేసుకునేటువంటి టాపిక్ ఇది. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మని పొందకపోతే జరిగే నష్టం ఏంటి? ఆ పాయింట్ మీద చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మని పొందకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి రోమపత్రిక. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాటలు ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా చూడండి. ఇప్పటి వరకు మీరు చదివిందైనా సింపుల్గా తీసుకోవద్దు, మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి. మీ మనసే చెబుతుంది దీన్ని ఇప్పటి వరకు దీన్ని ఈ కోణంలో నేను ఎందుకు చదవలేకపోయినా అని. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూడండి ఏమని చెప్తున్నాడు. దేవుని ఆత్మచేత, రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు.
ఏంటంట ఫస్ట్, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో, అంటే దేవుని పరిశుద్ధాత్మని పొందుకుంటే వారందరూ దేవుడికి ఏమవుతారండి తెలుసా? దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులు అవుతారు. మీరు ప్రశ్న వేసుకోండి, పరిశుద్ధాత్మనే పొందకపోతే మనం ఏమవ్వలేము తెలుసా? దేవుడికి ఏమవ్వలేము, దేవునికి కుమారులు అవలేము. ఒకసారి అందరూ చెప్పండి అమ్మ, కొంత ఇప్పుడు తినేసారు కదా, పెరిగి లేసుకున్నారండి మీరు అందరూ. మధ్యాహ్నం ఇప్పుడు పెరిగి పెట్టకూడదు మీకు. వింటున్నారు అందరూ? వెరీ గుడ్. ఒకసారి చెయ్యాలా చూపండి. పడుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ రోజు కదా అలవాటు లేదు, రెండో రోజు లైన్లో పడిపోతారులే. వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు చెబుతున్నటువంటి మాట చూడండి, చదవండి, మళ్ళీ చదవండి, అందరూ చదవండి, బైబిల్ అందరూ చదవండి, ప్రతి ఒక్కరూ. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అంటే పరిశుద్ధాత్మని పొందకపోతే దేవుని కుమారులం కాదు మనం. ఎంత దారుణమైన మాట అండి ఇది. ఇప్పటి వరకు మనం ఏమని చెప్పుకున్నాం? నేను దేవుని కుమారుడిని చెప్పుకున్నాం, దేవుని కుమార్తెనని చెప్పుకున్నాం, దేవుని కుమారుడిగా కుమార్తెగా సంఘంలోనే మనం చలమని అయిపోతున్నాం. ఒకవేళ పరిశుద్ధాత్మనే పొందుకున్నామా లేదన్న విషయం చివరిలో తెలుస్తుంది. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. నువ్వు దేవుని కుమారుడువో కాదో, దేవుని కుమార్తెవో కాదన్నది చివరికి వెళ్ళిన తర్వాత కానీ అది ఫెయిల్యూర్ అయితే గుండెలు అవిసిపోతాయి మనకి. ఇప్పుడు చెబుతున్నాడు, ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నింపబడతారో, దేవుని ఆత్మచేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. ఒకవేళ పరిశుద్ధాత్ముడే మనలో లేకపోతే దేవునికి కుమారులు మనం కాదు. కానీ విశ్వాసులుగా చాలామంది అయిపోతున్నాం. సంఘంలో మనం అందరం ఉంటున్నాం. చాలామంది సేవకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులను బట్టి మాట్లాడుతాడు. ఇంకా దాని కిందకి చదవండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారా? నువ్వు మోకరించిన తర్వాత నానాని నూరారా పిలవగలిగేటువంటి మాట నీ గుండెల్లో నుంచి వస్తుంది అనుకో. పరిశుద్ధాత్మని పొందినట్టు పరిశుద్ధాత్మని పొందలేదు అంటే నువ్వు నూరారా నానాని పిలలేవు దేవుణ్ణి. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మని పొందుకోకపోతే ఏంటి నష్టమని అడిగితే, నువ్వు మోకరించినప్పుడు ఫలభరితమైనటువంటి ఒక గుండె బరువుతో దేవుడితో నువ్వు మాట్లాడలేవు, నానాని పిలవలేవు. ఎందుకని అడిగితే నీకు అర్హత సరిపోదని చెబుతుంది, నీకు అర్హత లేదని నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంటుంది. నువ్వు దేవుని ఎదురు మోకాళ్ళు వేసిన ఫలభరితం లేని ఒక బరువైన గుండెతో తండ్రి అని నువ్వు పిల్లలేవు. పైగా తేలిక మాటలు మాట్లాడుతుంటావు. నేను నీ కుమారుణ్ణి అన్నట్టుగా నువ్వు మాట్లాడలేవు. అందుకనే చూడండి, చాలామంది దేవుడి దగ్గర కూర్చుని మోకరించాలి అంటే వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో పరిశుద్ధాత్ముడే ఒకవేళ ఉంటే నిన్ను ఆయన నాన్న నీకు అవుతాడు అనుకుని నీ దగ్గరికి తీసుకెళ్తే ఆ బంధం గుర్తెరిగిన వాడివి నువ్వు దేవునికి దూరంగా ఉండవు. రోజుకి మన నాన్నతో మాట్లాడుకోవాలని ఇష్టం ఉంటుంది మనకి. మా నాన్నతో ఒక క్షణం మాట్లాడలేకపోయిన అనుకుని ఒక 5 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను అనుకున్న తపన నీలో ఉంటుంది. అయినా నీలో ఆ క్షణంలో లేదంటే పరీక్షించుకో ఒకసారి నీకు నువ్వే. ఏంటి నష్టం అని అడిగితే ఆయన కుమారుడిగా ఉండలేము పరిశుద్ధాత్ముడు లేకపోతే నూరారా నాన్నని కూడా ఆయన్ని మనం పిలవలేమంట. ఇంకా పరిశుద్ధాత్ముడే నేను పొందుకోకపోతే ఏం జరుగుతుంది నష్టము అని అడిగితే, పరిశుద్ధాత్ముని నేను పొందుకోకపోతే నాకు ఏం నష్టం జరుగుతుంది అంటే భక్తుడు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రికలు అంటాడో ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము ఎవరైతే దేవుని కుమారులుగా పరిశుద్ధాత్మని పొందకపోతే ఉండలేరో, పరిశుద్ధాత్మని పొందలేక ఎవరైతే తండ్రిని పిలవలేని స్థాయిలో వారు వెళ్ళిపోతారో
అలాంటి వారు మరలా పరీక్షించుకోవాల్సిన విషయం, పరిశుద్ధాత్ముడు లేకపోతే జరిగే నష్టం ఏంటనుకుని నేను ఇంకా లోతులకు వెళ్ళి ఆలోచించగలిగితే, పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఆయన చెబుతున్నటువంటి మాట 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. 1వ అధ్యాయము 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. మరలా చదవండి అది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. యాలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చన బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. బాప్తిసం తీసుకున్నారు మీలో ఎంతమంది తీసుకున్నారు బాప్తిసం? చేతులు ఎత్తండి ఒకసారి. ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి, పర్లేదు, ఏమన్నాం. ఎత్తితే మళ్ళీ ఏ ప్రాబ్లం అనుకుంటున్నారా? వెరీ గుర్తించండి. బాప్తిసం తీసుకున్నటువంటి మనము పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండాలట. పరిశుద్ధాత్మ ప్రేరణ ఉన్నదని నాకెలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ ప్రేరణ అంటే ఇదిగో ఇలాంటి వేదికనేసి ఇంతమందిని పోగేస్తారు. సమాజం దేని విషయంలో ఆకలిని ఆధ్యాత్మిక కోణంలో దాహము గురించి, ఆకలి గురించి, గుండె చెదరిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ గుర్తించి ఆదరించాలనుకునే మనసు కలుగుతుంటుంది. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు బాధపడుతున్న ఆ తపనేటో గుర్తించాలని ఆలోచన నాకు ఉంటుంది. సమాజం పాడైపోతున్నటువంటి సమాజానికి నా క్రీస్తు మాటలు ఎంతవరకు నేను వారికి పంపించగలను అనుకుని ఆలోచిస్తారు. ఒకవేళ పంపించలేనటువంటి స్తోమత నా దగ్గర లేనప్పుడు నేనే స్వయంగా నడుము కట్టుకుని వెళ్ళిపోయి వీధుల్లో నిలబడి ఏసే రక్షకుడు అని చెప్తాం. కనీసం అది కూడా నాకు లేదు అని అడిగితే నేను చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కనీసం ఒక ఎంప్లాయీగానే నేను చెబుతాను. ఏమంటారో తెలుసా? ప్రేరణ అంటారు. పరిశుద్ధాత్మ ప్రేరణ. నువ్వు దేవుని కుమారుడు కదా, ఆయన నీకు తండ్రి కదా. పరిశుద్ధాత్ముడు చెబుతుంటాడు, చెప్పు 2 మాటలు, నేను చెప్తాను, నీకు అందిస్తాను నేను. ఒకవేళ ఇదే పరిస్థితుల్లోనే నీతో పాటు స్నేహంగా ఉంటున్నటువంటి, ఉద్యోగంలో స్నేహంగా ఉంటున్నటువంటి వ్యక్తులు, లేదా చదువుకుంటున్నటువంటి నీతో పాటు ఉన్నటువంటి ఒక స్నేహితుడో, లేదంటే బయట ఉన్నటువంటి నీ పొరుగువాడు ఎవరైనా ఇంత ప్రేమగా ఉంటున్నారు కదా, అంత ప్రేమగా ఉన్నవాడి విషయంలో చిన్న దెబ్బ తగిలితే బాధపడుతున్నావు కదా, మరి నరకంలో కాలిపోతుంటే నీకు ఏమైనా బాధ అనిపించదా? వెళ్ళి కొన్ని మాటలు చెప్పి వాళ్ళకి అని ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, నువ్వు వాక్యం చెప్పాలన్న ప్రేరణ నీకు రావట్లేదా? చెప్పించాలనుకునే ఆలోచన నీకు రావట్లేదా? చేసేవాళ్ళకి సాయం చేయాలనుకునే తప్పని నీకు రావట్లేదా? ప్రేరణ కోల్పోతారట ముందు, పరిశుద్ధాత్ముడు పొందుకోకపోతే నష్టం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినందుకే పరిశుద్ధ గ్రంథం మనకు వచ్చింది. పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు కనుకే ప్రపంచం పాడైపోతున్న సమాజానికి దుఃసూచిగా చనిపోతే మరొక బ్రతుకుందని తెలియజేశారు. ఆ రాబోతున్నటువంటి మెస్సీ గురించి ముందుగానే ప్రపంచానికి ఛాయిలేటో వాళ్ళు చూపించి వారు బ్రతుకుల్లో క్రీస్తుని చూపించారు. వాళ్ళు ఈరోజు నీతోటి, నాతోటి, మనందరితోటి మాట్లాడుతాడు. ప్రేరణ చాలా ప్రాముఖ్యం. ఆ ప్రేరణ క్రైస్తవుడు కానీ ఒకవేళ కోల్పోతే అది జీవితం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో దిగజారిపోతుంది. ఆ నష్టం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్ముడు పొందుకోకపోతే నీలో ప్రేరణ ఉండదు. నీ కనీసం ఎదుటి మనుషుల యొక్క ఆలోచన అంటే ఎదుటి ఆత్మల మీద నీకు కనీసం భారం కూడా నీకు కలగదు. వస్తావు, వింటావు, పడుకుంటావు, తర్వాత చూసుకుందామని అనుకుంటావు. ఈ నిర్లక్ష్యం మీలో ఎవరికైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మని పొందారో లేదో చెక్ చేసుకోండి. ఆత్మ ఉన్నవాడు చాలా చక్కగా వాక్యం వింటాడు, విన్నదాన్ని గుండెల్లో భద్రంగా చేసుకుంటాడు, విన్నదాన్ని బయటికి వెళ్ళగానే అనుకుంటుంటాడు. మనుషులు ఎంతమంది మాట్లాడుతున్నా అనాలోచనగా ఉంటాడు. రే నీ మైండ్ ఎక్కడ ఉన్నదని అని అడిగితే చెప్పండి రా అంటాడు. వీడి ఆలోచన ఏంటి తెలుసా? ఈ వాక్యం ప్రకారంగా ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించాలి, ప్రణాళిక రూపుదిద్దుకుంటాడు. వాడు మనుషులతో సాధారణంగా తిరిగిసినట్టుగా తిరగడు. వాడు ఆలోచన విధానం, వాడి ప్రవర్తన అంతా మారిపోతుందండి. సమాజానికి వేరుగా ఉంటుంటాడు, ప్రపంచమంతా గుర్తించేటట్లుగా ఉంటుంటాడు. ఇప్పుడు ఈ ప్రేరణ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేడు అంటే మనలో ఉండే నష్టమేంటి తెలుసా? ప్రేరణ కోల్పోతాం మనం. ప్రేరణ ఉన్నది కనుక పరిశుద్ధ లేఖనాలు మన దగ్గరకు వచ్చినాయి. కావద్దు చూడండి ఒకసారి, జకరియా గ్రంథం చూడండి ఒకసారి. జకరియా గ్రంథం 7వ అధ్యాయము. ఆ ప్రేరణ ఉంది కనుకే ఈరోజు నువ్వు నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఇంతగా మనం చదవగలుగుతున్నామంటే దానికి గల కారణం ఏంటి అని చెప్తున్నాడు తెలుసా? జకరియా గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం.
ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను చూసారా? ఏం చేసేటట్టు దేవుడు? నువ్వు దేవుని మాటలు ఎదుటివాడికి చెప్పడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడతాడండి. కానీ ఆయన పొందకపోతే ఆయన నీకు ఏం ప్రేరణ ఇవ్వగలడు? ఎక్కడో సెమినరీ జరుగుతుంది అనుకున్న మాట నీ చెవిని పడుతున్నప్పుడు నీకు చలనం లేదంటే అర్థమేంటో తెలుసా? లైవ్లో చూస్తున్నటువంటి పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే వెళ్దాంలే పర్లేదులే అనుకుని లైవ్లో చూస్తే సరిపోద్దులే అనుకుంటుంటారు. ఇలాంటి కార్యక్రమాన్ని నేను లక్షలు వెచ్చించి ఎందుకు చెప్పాలో తెలుసా? కనీసం దేవుని ఆవేదన గుండెల్లో ఉన్నది కనుక ఆ ప్రేరణతో ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఏమైపోయినా పర్వాలేదు, క్రీస్తు సమాజంగా మారాలనుకునే తపనతోటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇవి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రేరణ ఏదైతే పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్నటువంటి మాటలు ఏవైతుందో ఆ మాటలు వినేటువంటి ఆలోచన, ఆ ప్రేరణ మనకు కలగడం లేదంటే, కనీసం ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకునే తపన మనకి రావడం లేదంటే పరిశుద్ధాత్మని పొందుకున్నావో లేదో ఆలోచించుకోండి. అక్కడ చెబుతున్నటువంటి మాట చూడండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలో ప్రేరణ లేని వారు ఏం చేశారంటే తెలుసా? పరిశుద్ధాత్మని పొందుకోలేని వారు ఏం చేశారంటే తెలుసా? చూడండి. తాము వినకుండినట్లు హృదయములను కురివిందం వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతిగా యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చింది. ఏమి నష్టం? నీ ప్రాణానికి ముప్పుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఆధ్యాత్మికంగా ఒకవేళ మట్టుబట్టిపోయే పరిస్థితుల్లోనే ఒకవేళ వెళ్ళిపోతే, నీ జీవితమే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతే, నీ జీవితం మరలా ఎక్కడ నిలబడుతుందో తెలుసా? ఆరిని అగ్నిలో నిలబడుతుంది ఆ రోజు. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఆయన గురించి బ్రతకాలనే కసి రావాల మనకి. దేవుని మాటలు వింటున్నప్పుడు ఆయన గురించి ఎవరినో ఒకరిని మార్చాలనుకునే తపన రావాలి మనకి. దేవుని మాటలు వింటున్నప్పుడు నా స్థితి ఏంటి ఇలా దిగజారిపోతాను అనుకునే కనీసం పౌరుషం రావాలి మనకి. నేను అడుగుతున్నాను, ఈ మాటలు చెబుతున్నప్పుడు మనల్ని పరీక్షించుకుంటున్నప్పుడు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే గుర్తుపెట్టుకోండి, నష్టం జరిగింది మీ ఆధ్యాత్మిక జీవితానికి. మీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టం జరిగింది. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకేంటి? పరిశుద్ధాత్మని పొందకపోతే నాకు జరిగే నష్టం ఏంటి అని అడిగితే, ఒకటి కుమారులుగా ఉండలేము, నోరారో హృదయపూర్వకంగా తండ్రి అని మనం పిలవలేము. ప్రేరణ కూడా లేకుండానే ఈ భూమి మీద జీవిస్తాం, బ్రతుకుతున్నాం అంతే. మాటకే జీవితం కొనసాగించేస్తున్నాం. ఏం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఇంకేంటి నష్టం పరిశుద్ధాత్మని పొందకపోతే? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కరు తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి జాగ్రత్త చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్తను, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి అమ్మ, ఈ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది పొరపాట్లు చేసేటువంటి పనులు ఇవే. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా లేడా నాకు రుజువేటో తెలుసా? పరిశుద్ధాత్ముడు లేకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ లేనివాడు పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మ వాళ్ళు లేకపోతే ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత వాడి గురించి మాత్రమే సాక్ష్యం చెప్పుకుంటాడు. పరిశుద్ధాత్మ అనే వేరే ఆదరణకర్త మన గుండెల్లో ఉంటే ఎవరి గురించి చెప్తాడు సాక్ష్యం? ఎవరి గురించి చెప్తారట సాక్ష్యం? చదవండి, అక్కడ ఏమనుంది? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరి గూర్చి? దేవుని గురించి చెప్పిస్తుంటాడు. నేను అడుగుతున్నాను, సోషల్ మీడియా ఓపెన్ చేసామనుకోండి, ఎంత దారుణమని తెలుసా? 200 గొడ్ల ఏట్లతోటి
200 కుట్లు కుట్టించుకున్నటువంటి వ్యక్తి సాక్ష్యం. ఇంకొక వ్యక్తి గురించి వేస్తా ఉంటారు, ఈయన భయంకరమైన మంత్రాల్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి సాక్ష్యం. క్షుద్ర పూజలు, దెయ్యాలతో మాట్లాడేటువంటి ఒక మాంత్రికుడు మారాడు, ఆయన సాక్ష్యం. జబర్దస్త్లో చేస్తూ ఉంటుంటాడు, ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడి మళ్ళీ జబర్దస్త్లో అయితే ఆయన సాక్ష్యం. అప్పటి వరకు సినిమాలో చాలా దారుణంగా యాక్ట్ చేసేది ఆవిడ సాక్ష్యం. ఆలోచించండి ఒకసారి సాక్ష్యాలు. 31st నైట్ వచ్చిందంటే ఏముంటాయి? ఏముంటాయి? మా కోడి గుడ్డెట్టిది కదండి, ప్రార్థన చేసిన తర్వాత గుడ్డెట్టడం ప్రారంభించిందండి. గేదె 1 లీటర్ పాలు ఇచ్చేదండి, ప్రార్థనలోకి వచ్చిన ధరించి అయ్యగారు ప్రార్థన చేస్తే 3 లీటర్లు ఇస్తుంది, గడ్డేస్తుంది తినకుండా ఇచ్చేస్తుందండి. అంటే ఇలాంటి పరిస్థితులు చూడండి, ఎంత అలాంటి పరిస్థితులు, వాటిని కూడా చూసి వెనకాల ఉన్న వాళ్ళు కూడా దేవుని మహిమపరిచేస్తున్నామన్నట్టుగానే వాళ్ళు కూడా దేవుని స్తోత్రం అనుకుని పెద్ద పెద్ద కేకలు, వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉంటుంటారు. నేను అడుగుతున్నాను, మీకు అందరికి ఒక విషయం చెప్తున్నాను. ఇంత దారుణమైనటువంటి భయంకరమైన క్షుద్ర పూజలు కలిగిన వ్యక్తి కదా ఈ వ్యక్తి. ఇప్పుడు ఇలాగ మారినటువంటి ఇంత భయంకరంగా బ్రతికేటువంటి ఈ వ్యక్తి గురించి మార్చినటువంటి ఆ క్రీస్తు గురించి మాటలు పక్కన పెట్టి ఈయన గురించి సాక్ష్యం చెబుతున్నాడు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత భయంకరంగా బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తిని మార్చిందేంటి? ఇంత భయంకరంగా బ్రతుకుతున్న వ్యక్తిని మార్చిందేంటి? అమ్మా చెప్పండి ఒకసారి. ఇంత భయంకరంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని మార్చింది వాక్యమేనా? అమ్మా వాక్యమేనా కదా? చెప్పండి, వాక్యమేనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత భయంకరంగా ఉన్న వ్యక్తి గొప్ప, అంతలాంటి భయంకరమైన వాడిని మార్చిన వాక్యం గొప్ప? మరి అలా గొప్పదైన దాని గురించి కదా చెప్పడం సాక్ష్యం. మరి దాన్ని తక్కువ చేసి నీ గురించి చెప్తున్నావేటి? నిన్ను ఇంత భయంకరంగా ఉన్న నిన్నే మార్చిందంటే అది ఇంకా గొప్పది. ఆ గొప్పదైన దాని గురించి మాట్లాడుకోవాలనుకునే తపన నీలో రావాలి. కానీ నీ గురించి మాత్రమే సమాజానికి నువ్వు చెప్తున్నావు అంటే ఆత్మనే పొందలేదు. ఆత్మే ఉంటే నీ గురించి నువ్వు చెప్పు, నువ్వు దేవుని గురించి మాత్రమే చెప్తావు. ఈరోజు సమాజంలో, సంఘాల్లో జరుగుతున్నటువంటి సాక్ష్యాలు ఎవరి గురించి చెబుతున్నారో జాగ్రత్తగా వినండి. సేవకుల దగ్గర నుంచి విశ్వాసుల వరకు ఎవరి గురించి సాక్ష్యాలు అనుకుంటూ పేర్లు పెట్టుకుని చెబుతున్నారు వినండి. ఆ సాక్ష్యాల్లో క్రీస్తు కనబడకపోతే ఆత్మను పొందినట్టు కాదది. ఆత్మ లేకపోతే ఏంటి నష్టం అని అడిగితే ఆయన గురించి సాక్ష్యం పక్కన పెడతావు, నీ గురించి మాత్రమే సమాజానికి చెప్పుకుంటావు సాక్ష్యం. ఆత్మ లేకపోతే జరిగే నష్టం అది. ఇంకా 4 ఆత్మ లేకపోతే జరిగే నష్టం ఏంటి అని అడిగితే ప్రాముఖ్యమైనటువంటి సంగతి జాగ్రత్తగా చూడండి, అందరికి ఉపయోగపడేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి పత్రికను రాస్తూ చెబుతున్నటువంటి మాట చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మన యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? దేవునితో ఎలా ప్రార్థన చేసి మాట్లాడాలో నీకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, దేవునితో ప్రార్థన ఎలా చెయ్యాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏమి అడగాలో తెలియదు. పరిశుద్ధాత్మని పొందుకుంటే ఆ పరిశుద్ధాత్ముడే నీ మూలికలు ఎలాగున్నాయో, నీ భావం ఎలాగుందో, నీ భావ వ్యక్తీకరణ ఆయనే వివరించి చెప్తాడు. ప్రభువా వీడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, కానీ ఆ తప్పు నీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. వీడి రోదన చాలా గుండెల్లో ఉంది కానీ చెప్పే విధానం తెలియలేకపోతుంది ప్రభువా వీడిది. అందుకనే వాడి పక్షాన్ని, వీడి బాధ ఎంత ఉందో నేను చెబుతానని పరిశుద్ధాత్ముడు మన పక్షం నుంచి ఉచ్చరింపసక్యం కానీ మూలుగులు దేవునికి వినిపిస్తూ ఉంటుంటాడట. ఎందుకంటే మనం చూడండి, చిన్న మిస్టేక్స్ చేసామనుకోండి, చిన్న మిస్టేక్స్ ఏమైనా చేసామనుకోండి, దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి ఏమని అడుగుతాం మనం? ప్రభువా చిన్న తప్పు చేసాం క్షమించమని. అవునా కదా? అవునా కదా? అదే ఒకవేళ ఎవరినో చంపేశారు, ఏదో వ్యభిచారం చేశారు, ఈ విషయంలో మీ మనసు బాధ అనిపించింది, దేవుడి దగ్గర ఎలాగ అడుగుతారు మీరు?
తప్పు చేసామంటారు, ఏడుస్తారా? అమ్మా చెప్పండి ఒకసారి. ఏడుస్తారు లేదా? కన్నీళ్ళు గారుస్తారా? బాధపడతారు లేదా? బాధపడతారు. ఇప్పుడు కన్నీళ్ళు గార్చి బాధపడుతున్నటువంటి ఆ పాపం మీరు సింపుల్గా ప్రభు తప్పు చేశానులే అని సింపుల్గా తీసేస్తున్న పాపం, చిన్నది పెద్దది తేడా ఏమైనా ఉందా? ఉందా లేదా? చిన్నది పెద్దది పాపం ఏముందా? ఇదేటండి చిన్న అబద్ధమండి, చిన్న బూతు, ఇదైతే వ్యభిచారం, మర్డర్. అది చిన్న చిన్న తప్పులు, ఇది పెద్ద తప్పు, చిన్న తప్పు పెద్ద తప్పు అని ఏముందా? ఇంత క్యాప్తో విషం తాగినా, లీటర్ బాటిల్తో విషం తాగినా ఏమవుతారు? మరి చిన్నదే కదా ఇది కప్పు, అది లీటర్ కాబట్టి చచ్చిపోతారు. ఇది రెండట్లో ఉన్నది విషం. నువ్వే మోతాదులో తాగినా ప్రాణం పోవడం ఖచ్చితం. ఆ పాపం అనేది చిన్నదైనా పెద్దదైనా ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటో తెలుసా? మరణం. ఇప్పుడు ఆ మరణం అనేది మనకు వస్తున్నప్పుడు, ఆ మరణం అనేది మన దగ్గరికి రావడానికి గల కారణం పాపం అయితే, ఆ పాపాన్ని సింపుల్గా క్షమించి ప్రభువా అని అంటున్నావంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నావు తెలుసా? నువ్వు నీ గుండెల ఆవేదనతో ఆ పాపం గురించి ఒప్పుకునేటప్పుడు సింపుల్గా తేలిస్తున్నట్టే పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ మూలుగులతో చెప్పేవాడు, ఆడి వేదన ఎంతంతా ఉండదు. వాడు చేసిన తప్పుకి ఎలా ఉండదు తెలుసా? పరుపు తేలుతుందని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. తప్పులు చేసిన వారు బ్రతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రేరణతో వారి జీవితాల్లో దేవుని పక్షాన్ని మేము ఎంత తప్పు చేసామో, ఆయన మా నుంచి దూరం అవ్వకూడదు అనుకుని కన్నీరు కారుస్తూ వాళ్ళు ఎన్నో రాత్రులు ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. ఈరోజు ప్రార్థనలు చేస్తున్నాం. మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. ఆలోచించుకోండి. ప్రార్థన ఎందుకు చేస్తామో మనకు తెలియదు. ప్రార్థనలో ఎలాంటి పనులు, ఎలాంటి మాటలు మాట్లాడాలో మనకు తెలియదు. అసలు అడగొచ్చో మనకు తెలియదు. ఏ విషయాన్ని పడితే ఆ విషయాన్ని మనం మాట్లాడుతుంటాం, ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం, ఏది కావాలితే అది అడిగేస్తూ ఉంటుంటాం మనం దేవుణ్ణి. నిజానికి ప్రార్థన క్రమం మనకేం అర్థమవుతుందా? నువ్వు మోకరిస్తున్నావంటే అర్థమేంటి? నేను చాలాసార్లు నేను పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు, ఆ మీటింగ్లో వెళ్ళినప్పుడు చెప్పాను ఈ ప్రార్థన గురించి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? శత్రువులు ఒక సైన్యం ఉన్నదనుకోండి, ప్రత్యర్థులు, ఈ పక్కన ఒక సైనికు ఉన్నదనుకోండి, ఇందులో 1,00,000 మంది ఉన్నారు, అవతల 30,000 మందే ఉన్నారు. అవతల రాజు 30,000 మంది సైన్యంతో ఈ 1,00,000 మందిని గెలవగలడా? గెలవలేడు. అప్పుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఆ రాజు యుద్ధాన్ని అక్కడే నిలిపి, ఆ రాజు ఈ రాజు దగ్గర అక్కడ దూరంగా ఉండగానే కిరీటం ఏదైతే ఉందో ఆయన కిరీటాన్ని తీసి ఆయన ఎదుటిగా మోకాళ్ళు వేస్తాడు. రాజా, నీ పాదాలకి దాసోహం అయిపోతుంది నా రాజ్యం, నా రాజ్యాన్ని సుభిక్షంగా వదిలే అని మాట్లాడతాడు. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఏమి చెబితే అది శిరస వహించడానికి నా దేశపు ప్రజలు రాజుగా నేను సిద్ధం అని మాట్లాడతారు. నువ్వు దేవుడి దగ్గర మోకాళ్ళు వేస్తున్నావు అంటే అర్థమేంటో తెలుసా? ఆ రాజు దగ్గర నువ్వు మోకాళ్ళు వేస్తున్నాడు. ప్రభువా, నా జీవితంలో నేను ఓడిపోయాను, ఇక నుంచి నా జీవితం నీకు దాసోహం చేస్తున్నాను, ఏమి చేయమంటావు ప్రభువా? నా జీవితంలో నువ్వు ఏది చెబితే అది శిరస వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి సాదృశ్యం మోకాళ్ళు. ఆ మోకారు వేసి నువ్వు చెబుతూ ఉంటుంటావు. కానీ మనం ఏం చేస్తాం? మోకరించి ఆయనకి ఆర్డర్లు వేస్తాం. మోకరించి ఆర్డర్లు వేస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. ఇందాక అంకులకు కూడా ఒక పేపర్ వచ్చింది, ప్రశ్న స్లిప్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు. విచిత్రమైంది మాట ప్రశ్న. అది వాళ్ళు అనుకున్నారో మరి, ఇచ్చిన ప్రతిదీ ప్రశ్న అనుకుంటాం కదా, అంకులు చూపించారు. బైబిల్లో 5 మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 4 పేర్లు రాశారు. 5వ వ్యక్తి పేరు ఏంటి అని అడిగాడు. ఇది ప్రశ్న. బైబిల్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారని నీకు తెలియకుండా నన్ను అడిగితే ప్రశ్న అది. 5వ వ్యక్తి నీకు తెలుసు అంటే మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారా? 5వ వ్యక్తి పేరు చెప్పు. ఇది ప్రశ్న కాదు అది. అంటే మాకు తెలిసే తెలియదని మీరు టెస్ట్ చేస్తున్నారా? ఆ ప్రశ్న అదే. దానికి రిఫరెన్సులతో పాటు కోట్ చేసినప్పుడు 5వ వ్యక్తి తెలియదా? తెలుసు. మరి మాకెందుకు ఇచ్చాడు? మాకు తెలిసో లేదని టెస్టింగ్ అక్కడ. ఎందుకు ఈ విషయం చెప్తుందంటే, మనము దేవుని దగ్గర మోకాళ్ళు వేస్తున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించండి.
మనం దేవుణ్ణి ఏం చేయమంటావు ప్రభు అని మోకలేడు అనుకున్నాం. కానీ దేవుణ్ణే మనం ప్రశ్నించేటట్లుగానే వెళ్తూ ఆయన్ని డిమాండ్ చేసినట్లుగానే మన ప్రార్థనలు ఉంటున్నామంటే ఈరోజు ఆలోచించండి, ఆత్మ ప్రేరణ చేత ఒకవేళ ప్రార్థన చేసేవాడు దేవునితో ఎలా మాట్లాడాలో మాట్లాడతాడో, దేవుడి దగ్గర ఎలా మోకరించిన వాడు ఎలాగ ఆయన్ని చరణ వేడుకోవాలో తెలుస్తుంది. అన్ని విషయాల మీద కనీసం అవగాహన ఉంటుంది. మరి ఆ విషయంలో అవగాహన లేకుండా ఒకవేళ ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం కొనసాగిపోతున్నామంటే మనం పరిస్థితులు ఆత్మను పొందుకొని ఉన్నామో లేదో మీకు అర్థమైపోద్ది. ఒకవేళ ఆత్మను పొందుకోకపోతే జరిగే నష్టం ఏంటి తెలుసా? నువ్వు దేవుడి దగ్గర ఇప్పుడు వరకు వేస్తున్న మోకాళ్ళ ప్రార్థన ఏదైతే ఉందో అది సరి అనే విధంలో దేవుడి దగ్గరికి వెళ్ళడం లేదు. ఏది చేసినా వెళ్ళిపోతుందండి అంటే అంత అమాయకంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు లేవు. చాలా ప్రతి దానికి ప్రాసెస్ ఉంది. ఎందుకంటే మా ఈదిలో కుళాయి బంద్ చేస్తలేదండి ఎంఆర్ఓ గారు, దాన్ని బాగు చేయండి అని చెప్పేస్తారు. మీరు వెళ్ళి చెప్పేస్తే ఊరుకుంటాడా? ఏమని రాయాలి? ఎంఆర్ఓ గారు రాసి అయ్యా అని రాసి, మా వీధిలో కుళాయి బంద్ చేయడం లేదు కనుక మీ పంచాయతీ సిబ్బందిని తీసుకొచ్చి మాకున్న అవసరాలు తీర్చండి ప్రభువా, ఇట్లు మీ విధేయుడు అని రాస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్కే నువ్వు ఇంత ప్రాసెస్ పెట్టుకున్నప్పుడు నీ దేవుడి దగ్గర ఎంత ప్రాసెస్ ఉంటుంది ఆలోచిస్తున్నామయ్యి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏమి నష్టం జరుగుతుంటే దేవుడితో మాట్లాడుకోవడం రాదు మనకి. పరిశుద్ధాత్మను పొందుకోకపోవడం వల్ల వచ్చే నష్టం అది. ఒకవేళ దేవుడి దగ్గర మాట్లాడడమే రాకపోతే నీ జీవితం అగమ్య గోచరమే. ఇంకా ఏమని చెబుతున్నాడు ఇంకా చూడండి ఒకసారి, ఇంకొక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఏమని చెబుతున్నాడు చూడండి. ఒకప్పుడు ప్రారంభ శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనులవి. ప్రారంభ శతాబ్దంలో పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి తను చేస్తున్నటువంటి పనుల విషయంలో ఆనాడు ప్రారంభ శతాబ్దపు సంఘం యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఏమని చెబుతున్నాడో చూడండి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. చూసారా? అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. ఒకప్పుడు కృపావరాలు సంఘానికి ఇచ్చి సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యం లేనప్పుడు సంఘాన్ని కృపావరాలతో కాపాడుకుంటూ క్షేమాభివృద్ధి కలిగి చేసేవాడట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ ప్రారంభ శతాబ్దంలో కృపావరాలతో సంఘాన్ని క్షేమాభివృద్ధిగా వారి వారి పరిస్థితులను బట్టి వారికి వారి తలాంతులు ఇచ్చి సంఘాన్ని కాపాడేవాడు క్షేమాభివృద్ధిగా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు సంఘ క్షేమాభివృద్ధి గురించి? అది నష్టపోతాం మనం. అదేంటో మనకు తెలియాలంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 31వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. ఏమని చెప్తున్నాడు చూడండి. 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించి ఉన్నాను. చూసారా? దేనికి అప్పగించాడట? ఒకప్పుడు సంఘం క్షేమాభివృద్ధిగా ఉండాలంటే కృపావరాలు అనుగ్రహించి ఆ రోజు ఆత్మ తనకి ఎవరెవరు ఆసక్తిని బట్టి అనుగ్రహించిందో దాన్ని బట్టి సంఘాన్ని క్షేమాభివృద్ధిగా చూసుకునేవాడు. మరి ఈ కాలంలో ఏం చేస్తున్నాడు? సంపూర్ణమైన వాక్యమనే కృపావాక్యం మనకు అప్పగించి, వాక్యమే నీకు దిక్కురా, మరొకటి నీ జీవితానికి ఇంకేది లేదు గమ్యం. ఆ వాక్యాన్ని పట్టుకుంటే ఆ వాక్యమే నీ ఆత్మని కాపాడి నిత్య జీవానికి తీసుకువెళ్ళే మార్గమని ఆ వాక్యం నీకు పరిచయం చేస్తుంటే వాక్యాన్ని పక్కన పెట్టి శరీర సంబంధమైన కోరికలు వెంట వెళ్ళిపోతుంటారు. ఆ వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యేతరమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే జరుగుతుందో దానికి మాత్రమే పరుగులు పెడుతుంటాం. భూ సంబంధమైన వాటి విషయంలోనే పరుగులు పెడతాం తప్ప వాక్య సంబంధమైన పర సంబంధమైన వాటి మీద మమకారం పెంచుకుని వాటిని అన్వేషించి వాటిని పొందుకుందామనుకునే తపన మనకు ఉండదు. పై వాటిని వెతికే వాడు ఉండడు. ఈ భూమి మీద జీవితం సెటిల్ అయిపోవాలి. ఈ భూమి మీద ఏ బాధలు ఇబ్బంది లేకుండా బ్రతికేయాలి.
ఈ భూమి మీద బ్రతికేసిన తర్వాత ఇదే శరీర సంబంధమైనటువంటి సుఖాలతోటే పరలోకంలో కూడా సుఖాలు అనిపించాలి. నీకు చెబుతున్నాడు, సంఘానికి మరలా క్షేమాభివృద్ధి నిలబడాలంటే నువ్వు ఏవేవో కార్యాలంట వెళ్ళడం కాదు, వాక్యం కృపా వాక్యానికి మనల్ని అప్పగించాడట. కృపావాక్యానికి, ఆ వాక్యం గుండెల్లో పదులుపరుచుకున్నవాడు నిత్య జీవానికి వెళ్తుంది అనుకుని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏం జరుగుతుంది నష్టమని అడిగితే, సంఘంలో కృపా వాక్య సంబంధమైన మాటలు ఉండవు. శరీర సంబంధంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఇలాగవుతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే నీవు అలాగైపోతావు, దేవుణ్ణి నమ్ముకుంటే నీ జీవితం ఇలా మారిపోతుంది అనుకుని నీ భూమి మీద ఉన్నటువంటి ఆసక్తులే రేకెత్తిస్తూ ఉంటారు తప్ప వైరాగ్య జీవితంతో ఈ బ్రతుకొద్దు, క్రీస్తే నా జీవితం అనుకునే వ్యక్తులు లేవరెవరు కూడా. అది విశ్వాస దగ్గర నుంచి సేవకుల దగ్గర వరకు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ విషయం కృపావాక్యానికి అప్పగించాడన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా మనలో, సంఘంలో? ఆయన లేకపోతే నష్టమేంటి అని అడిగితే, సంఘంలో వాక్యం అనేది సత్యవాక్యం ప్రకటింపబడతాం. ఆయన లేకపోయినటువంటి పరిస్థితి, ఆ వాక్యమే ప్రకటింపబడకపోతే నీ ఆత్మ రక్షింపబడదు. ఈ విషయాన్ని మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది. ఏమైనా గుర్తున్నాయా? ఇప్పటి వరకు చెప్పినాయి గుర్తున్నాయా? పరిశుద్ధాత్ముడు లేకపోతే జరిగే నష్టం ఏంటి? దేవుని కుమారులుగా డబ్బింగ్లు ఇవ్వకండి అమ్మా. చాలామంది డబ్బింగ్ ఎత్తున్నారా, లిప్ మూమెంట్లు, సౌండ్ తక్కువను అందరూ మాట్లాడేవాళ్ళే. చెప్పండి అందరు ఈసారి. తండ్రి అని మనం పిలవలేము, కుమారుడిగా అర్హత లేదు, తర్వాత ప్రేరణ పొందలేము, నెక్స్ట్ క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇవ్వలేము మనం, తర్వాత ప్రార్థన చేయలేము. వీళ్ళు చెప్పిన తర్వాత చెప్పండి పోతే వెనక. ప్రార్థన చేయలేము, తర్వాత దేవుడు ఏ వాక్యాన్ని అయితే అప్పగించాడో ఆ వాక్యాన్ని కట్టుబడి మనం ఉండలేము. పరిశుద్ధాత్మని పొందుకోకపోతే ఇన్ని నష్టాలు ఉంటాయి మనకి. ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందుకోకపోతే ఇన్ని నష్టాలు ఉంటాయి. మరి పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే పెద్ద పెద్ద సేవకుల్ని తీసుకొచ్చి ఒక్కొక్కడికి 50,000 లక్ష రూపాయలు ఇచ్చి అందరి చేతులు నా నెత్తి మీద ఎట్టించుకుని 1 అర లీటరు ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చి నా నెత్తి మీద పోయించుకుని ప్రార్థన చేయించుకుంటే పరిశుద్ధాత్మను పొందేస్తానా? ఎందుకంటే హస్తనిక్షేపణ కావాలని చెబుతున్నారు కదా. పరిశుద్ధాత్మని పొందుకోవాలని అయితే పెద్ద పెద్ద సేవకుని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెడితే ఆ తైలాభిషేకం చేస్తే అభిషేకం ద్వారా ఆత్మ పొందుకుంటారని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? అంటే సేవకులు చేతి పెట్టి నూనె పెడితేనే మనకి ఆత్మను పొందుకుంటామా? ఎలా పరిశుద్ధాత్మను పొందుకోవడం? అంటే వీళ్ళు చెప్పిన మాట ఎంతవరకు వాస్తవం? బైబిల్ ఏమని చెబుతుంది? యోహాను గారు రాసినటువంటి సువార్త చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. సేవకులు చేతులు పెట్టి అభిషేకించాలో దేని గురించి మాట్లాడుతున్నాడో చూడండి. ఆ ప్రాసెస్ గురించి. పరిశుద్ధాత్మని పొందుకోవాలి అంటే ఏం చేయాలనుకుని ఇప్పుడు ప్రపంచానికి మోసం చేస్తున్నారో వాళ్ళ మాటలకి ఇక్కడ ఉన్న మాటలకి వ్యత్యాసం చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. అయితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక ఎవ్వడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇంతకు అభిషేకం ఎవరిస్తున్నారు మనకి? దేవుడు ఇస్తున్నారా, అయ్యగారులు ఇస్తున్నారా? దేవుడైనా ఇస్తున్నారు. మరి చేతులు పెడితే వస్తుంది అంటున్నారేంటి? మరి ఇప్పుడు సమాజంలో, ఈ క్రైస్తవ సమాజంలో వేదిక మీద పెద్ద పెద్ద పండగలు చేసి ఫంక్షన్లు చేసి వాళ్ళ పిల్లలకి అభిషేకం ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని పొందుకోవడానికి కూడా సేవకుల్ని పిల్లలంటే ఒక్కొక్కడికి ఇంతంత చెప్పాలి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలి.
అంటే పరిశుద్ధాత్మని పొందే విధానంలో వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మాటలే చలామణి చేసుకునే పరిస్థితులు ఉన్నారు తప్ప పరిశుద్ధాత్మని పొందకపోతే జరిగే నష్టాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి చూపించి పరిశుద్ధాత్మని ఇంకో పొందాలంటే ఇలా చేయండి అనుకుని ప్రజలను మోసం చేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొందేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మోసపోకూడదనే చెబుతున్నాడు దేవుడు. అభిషేకం ఇచ్చేది దేవుడు, ఆత్మని పంపించింది, ఆత్మను మనలో నివసింపజేసేది దేవుని చిత్తము, ఆయన ప్రకారంగా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని అడిగితే 2000 సంవత్సరాల క్రితం ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యంలో క్రీస్తు కూడా తిరిగిన 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి నిలబడి బోధ చేస్తున్నప్పుడు గుండెల్లో పొడవబడిన వ్యక్తులు ఆ రోజు ఆ వ్యక్తితో మాట్లాడిన మాటల్లో చెబుతున్నటువంటి మాటలు వింటే పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలో మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలుల వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని నేను చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేము ఏమేమి చేతుమని పేతుర్ని కడమపోస్తుల్ని అడిగిరే. చూసారా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. అక్కడ ఏమని చెబుతున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగాను దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అది ఇశ్రాయేలుల వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలంటే ఆ రోజు వాళ్ళు నిర్ణయించుకున్నది ఏంటి తెలుసా? అయ్యా ఆయనే మా జీవితానికి దిక్కింక, ఆ మెస్సీయే మా జీవితానికి మూలరాయి అన్నట్టుగా అనుకుని ఆ రోజు ఆయనే మా రక్షకుడు, మేము ఎప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి మెస్సీ ఆయనే విషయంలో మేము పొరపాటుపడి ఈ పరిస్థితుల్లోనికి మేము వెళ్ళిపోయా నీగో హత్య చేయడానికి కారకులయ్యా మేమందరం. మాకు అర్థమైంది లోకంలో ఉంటే మేము ఎంత మోసపోయామో మాకు అర్థమైంది. లోకంలో మనుషులతో ఉంటే ఎంత పాపాన్ని పోగేసుకుంటామో మాకు అర్థమైంది. లోకంలో ప్రయాస వలన మాకు వచ్చేటువంటి భాగమేటో మాకు అర్థమైపోయింది. వద్దయ్యా మాకు ఈ లోకం, ఇంకా బ్రతుకుతే క్రీస్తు గురించి బ్రతుకుతాం. ఆ దేవుడు ఎవరిని ప్రభువుగా పెట్టాడో ఆ ప్రభువునే మా గుండెల్లో పెట్టుకుంటాం మేము. ఏ దేవుడైతే ఆ దేవుడిని మెస్సీగా ఈ భూమి మీదకి పంపించాడో ఆ మెస్సీయే మా జీవిత మార్గం, మా జీవిత లక్ష్యమైన మా గుండెల్లో నింపుకుంటాం. ఆ క్రీస్తునే మేము ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటాం మా గుండెల్లో అనుకుని కడమపోస్తులు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నది. మేము ఏం చేయమంటారయ్యా పేతురు గారు చెప్పండి, మాకు అర్థమైంది. ఇంకా పరిశుద్ధాత్ముడు లేకపోతే నష్టమేటో అర్థమైంది. క్రీస్తు మా జీవితంలో లేకపోతే నష్టమేటో అర్థమైంది. ఈ బ్రతుకులేటో మాకు అర్థమైపోయినాయి. వద్దింకా క్రీస్తు గురించి బ్రతుకుతాం, మేము ఏం చేయమంటామని అడిగితే ఆ రోజు మొట్టమొదటిగా చెప్పింది, మీ పాపాలు క్షమింపబడాలి, మీ పాపాలు క్షమింపబడాలి. మీ పాపాలు క్షమింపబడటంతో పాటునే మారు మనసు కూడా రావాలి. ఏ మనసు? ఇప్పటి వరకు నీ గురించి, కుటుంబం గురించి, లోకం గురించి, నీ సంతోషాల గురించి, నీ శరీర సంబంధమైన సుఖాల గురించి బ్రతికావు. ఇక నుంచి ఆ బ్రతుకు కాదు. ఇంకా బ్రతుకుతే క్రీస్తే, చావైతే క్రీస్తే. బ్రతుకుతే ఆయన గురించి బ్రతుకుతాను, ఇక నా జీవితంలో చావొస్తే ఆయన గురించి చావడమే తప్ప మరలా వెనకడుగేసేది లేసని గట్టిగా కసితో నిలబడినటువంటి ఆ పిల్లతో మాట్లాడి చెబుతున్నాడు. ఇంక ఈ జీవితంలో ఇంక ఏమీ వద్దు, మారు మనసు అంటే ఇంక ఈ లోకము నాకు వద్దు. లోకములతో పాటు నేను చచ్చిపోయాను. ఇందాక నాతో పాటు తమ్ముడు లారా తమ్ముడు నాతో పాటు వచ్చేటప్పుడు వాడు వెనకాల బాప్తిస్మ ఇచ్చినప్పుడు వెనకాల కూర్చుని వస్తున్నాం ఇద్దరం. జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక జీవితం ఎలాగున్నదని అడిగితే ఆడు చచ్చిపోడు కదా అని అంటున్నాడు. ఎవరు? ఎలాగున్నాయి పరిస్థితులు అంటే ఆడు చచ్చిపోడు కదా అంటున్నాడు. ఎవరు? ఆ పాత గుండె లారా చచ్చిపోయాడు, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా ఆధ్యాత్మిక యాత్ర అని మాట్లాడుతున్నాడు. అంటే లోకంతో సంబంధం లేదు, నువ్వనేవాడు చచ్చిపోయావు. మరి ఎవరో బ్రతుకున్నాడు? ఎవరో బ్రతుకు? నీ అందు క్రీస్తే జీవించుచున్నాడు. బ్రతికేవాడు ఇక నీ మీదట నీవు కాదు. ఇప్పుడు ఈ విషయంలో చెప్తున్నాడు, పాప క్షమాపణ మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందాలి. అలా బాప్తిసం ఎవడైతే తీసుకుంటాడో, ఇన్ని కండిషన్స్ ఎవరైతే ఆలోచించి ఎవరైతే వాడి పాపాలన్నీ పోగొట్టుకుని నాకు ఈ లోకంలో ఏది వద్దు, నేను క్రీస్తు గురించి మాత్రమే బ్రతుకుతాను, నా భవిష్యత్తు గురించి కూడా నేను ఆలోచించను, ఆయన లక్ష్యాన్ని తుదిముట్టించడమే నా లక్ష్యం అనుకుని ఎవడైతే నిలబడతాడో అలా నిలబడ్డవాడు బాప్తిసం తీసుకుంటే అప్పుడు వస్తుందండి పరిశుద్ధాత్ముడు. అందుకనే దాని కింద ఉంటుంది, చదవండి. పేతురు
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమును ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతుంది. ఇది మీకనే అనుకుంటున్నారేమో. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మని పొందుకోవాలి అంటే అర్థం ఏంటి తెలుసా? లోకంతో నాకు సంబంధం లేదు, బ్రతికే ఈ జీవితం క్రీస్తే అని నువ్వు నిలబడిన రోజు నీ పాపాలు కడుక్కుని పరిశుద్ధంగా మార్చుకుని పరలోకం పోవాలనుకునే ఆ యాత్రలో అడుగు పెట్టాలనుకునే ఆ తపన కలిగిన ఆ జీవితం ప్రారంభంలో నువ్వు తీసుకుంటావే బాప్తిసం, అది ఆ బాప్తిసం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఉంటే ఇదిగో ఇవన్నీ ఇప్పటి వరకు ఏ నష్టంతో కోల్పోయావో అవన్నీ నువ్వు పొందుకుంటావు, అవన్నీ పొందుకుంటాం. నేను అడుగుతున్నాను, మీ అందరికీ చెబుతున్నాను, లైవ్లో వింటున్నటువంటి పిల్లలు కూడా నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు ఈ పరిస్థితుల్లో నువ్వు బాప్తిసం తీసుకున్నావో లేదో నీకే తెలుస్తుంది. చాలామంది మభ్య పెడుతున్నప్పుడు తీసుకుంటారు, పెళ్ళికి తీసుకుంటారు, రోగాలతో ఉన్నప్పుడు తీసుకుంటారు, ఏవేవో అవసరాల నిమిత్తం తీసుకుంటారు. నేను చెప్పినటువంటి ఈ వాక్యం చెప్పిన ప్రాసెస్లో కానీ మీ బాప్తిసం లేకపోతే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కాదు. మరి ఏం చేయాలి అని అడిగితే వాక్యం చెబుతుంది, మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ అలా తీసుకుంటే నీ బాప్తిసమే కాదు, స్నానం చేసినట్టు అంతది. స్నానం చేసిన రెండో బాప్తిసం తీసుకొచ్చండి అని చాలామంది అడుగుతుంటారు. అసలు మొదటి బాప్తిసం అని ఎవడన్నాడు? నీది ముందు తీసుకున్నది మొదటి బాప్తిసం అని ఎవరన్నారు? నీలో క్షమాపణ లేకుండా, నీలో లోకాన్ని విడిచిపెట్టకుండా ఏదో తీసుకుందాంలే అనుకున్నట్టుగా ఒకవేళ తీసుకుంటే అది మొదటి బాప్తిసం మాత్రం కాదు. రెండో బాప్తిసం కూడా తీసుకొచ్చండి అంటుంటారు. అసలు ముందుదే బాప్తిసం కాదు. ఎవడైతే ఈ కమిట్మెంట్తో వచ్చి సేవకుడి ద్వారా నీటిలో మునిగి లేస్తాడో వాడు మాత్రమే బాప్తిసం పొందినట్టు, వాడికి మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. మీలో మీరే మోసపరుచుకోవద్దు ఎవరు కూడాను. ఒకవేళ ఎవరైనా ఈ ఆలోచనతో ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే మీకు అందరికీ పిలుపు, క్రీస్తు మరలా పిలుస్తున్నాడు. వాక్యాన్ని వినిపించి ఒక అవకాశం ఇచ్చి ఈ సదస్సు పెట్టి ఈ 3వ నేషనల్ బైబిల్ సెమినార్లో మరలా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మరలా ఇంకొక అవకాశం ఇచ్చి, ఒకవేళ ఇప్పటి వరకు ఈ సరైన ప్రాసెస్లో ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే మరలా బాప్తిసం ఇవ్వడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ లైవ్లో చూస్తున్నటువంటి పిల్లలు, ఒకవేళ మీ ప్రాసెస్ ఇది కాకపోతే రండి, ఈ ప్లేస్లోకి వచ్చి దేవుని వాక్యం వెళ్ళి బలపరచబడి మీ ఆత్మలు సరి చేసుకోవడానికి, మీ పాపాలు కడుక్కుని దేవుడి ఎదుటి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడడానికి ఈ స్థలానికి రండి. ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసునందు ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ బాప్తిసం కానీ తీసుకోకపోతే ఆత్మని పొందలేము. ఆత్మని పొందకపోతే ఆయన కుమారులు కాలేము. ఆత్మని పొందకపోతే ఆయన తండ్రి అని మనం పిలలేము. ప్రేరణ ఉండదు, ప్రార్థన చేయలేము, భారం ఉండదు. ఏ విషయంలో కూడా ఆయనతో పాటు సహవాసంలో మనం ముందుకు వెళ్ళలేము. కానీ ఆత్మను పొందుకున్నవాడు ఎలా ఉంటాడు అని అడిగితే చివరగా మీరు చెక్ చేసుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. పరిశుద్ధాత్మని పొందుకున్నవాడు ఫలభరితమైన జీవితం ఎలాగుంటుంది అని అడిగితే ఇక్కడ చెబుతున్నాడు 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ ఉంటుంది, వాడిలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది. ఇవన్నీ ఫలాలు పరిశుద్ధాత్మని పొందిన వాడి జీవితంలో ఉంటాయి. ఒకవేళ నాలో లేవండి ఏమాత్రం మచ్చుకు కూడా అంటావా, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోలేదని రుజువది దానికి. ఒకవేళ ఉన్నదాన్ని కూడా తొక్కేసే పరిస్థితిలోకి వెళ్ళావా, భ్రష్టత్వంలోనికి వెళ్ళే పరిస్థితులను చెక్ చేసుకుని మరలా సరి అయినటువంటి మార్గంలో నిలబడి వాక్యం ద్వారా నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుని, ప్రభువా మొదట్లో నీ దగ్గర నిలబడదాం అనుకున్నాను, ఫలభరితంగా నా జీవితంలో ఉండదనుకున్నాను. కానీ ఈ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు నన్ను పరీక్షించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాను. వాక్యం నేరుగా నా గుండెలతో మాట్లాడింది, నా బ్రతికేట అర్థమైంది. ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆత్మ ఫలాలు నాలో ఫలించలేదయ్యా, ఈ రోజు వరకును ఫలించాలని కోరుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో నేను బాప్తిసం తీసుకున్నానో లేదన్న మీకే తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఆయన ఎదుటి సన్నిధిలో మోకరించి ఒక్క 5 నిమిషాలు ఆయనతో పాటు మాట్లాడండి, మీకే అర్థమైపోద్ది మీ జీవితాలేటో. ఎవరైతే ఈ ప్రాసెస్లో బాప్తిసం తీసుకోలేదనుకున్నారో వారందరూ బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడండి.
ఎవరైతే మళ్ళీ మోసం చేసుకోవద్దు. ఎందుకంటే మనలో చాలామంది పిల్లలు, నాతో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ మెసేజ్ ఏదైతే ఉన్నదో ఆ మాటలు చెప్పిందంటే నాతో 7 మంది సేవకులు తీసుకున్నారండి బాప్తిసం. సేవకులు ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాళ్ళు ఒకవేళ ఇదే ప్రయాణం కొనసాగించినా వారు దేవుని చేతిలో పని చేయలేరు. వాళ్ళ జీవితంలో ఫలభరితం ఉండదు. మోసంతో ఒకరోజు జీవితాన్ని ముగించుకోవాలి. ఆ రోజు ఆరిని అగ్నికి ఆహుతైపోవాలి. కాబట్టి ఈ విషయంలో మొహమాటం ఏమీ లేదు. ప్రతి ఒక్కరు హృదయానికి తెలుసు. ఆ తెలిసిన విషయానికి నిలబడి మీరు అందరూ కట్టుబడి మీరు ఎలాంటి పరిస్థితుల్లో బాప్తిసం తీసుకున్నారు ఆ విషయాన్ని గుర్తించుకుని, మీకు అవకాశం వచ్చింది కనుక దాన్ని వినియోగించుకుని మరలా సేవకుల దగ్గరికి వచ్చి మీరు మాట్లాడితే మరలా మీరు బాప్తిసం అనే దాంట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు దేవుడు మాట్లాడినటువంటి ఆ ఫలభరితమైన జీవితం ఒకవేళ లేకపోతే మీరున్న స్థలాల్లో ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. ఎవరు అనాలోచన